May I come in? కమ్ ఇన్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సత్య. సత్య నాకో డౌట్. బాబు నీకొక పెద్ద దండం, మళ్ళీ ఆ కే డ్రామా డోర్స్ మాత్రం స్టార్ట్ చేయకు. చిచి అది కాదు. నువ్వు ఒక్కదానివే ఉంటున్నావు కదా, నీకు ఇంత పెద్ద కొంప ఎందుకు అని. నేను ఎక్కడి నుంచి వచ్చానో తెలిస్తే నువ్వు నన్ను వదిలేస్తావేమో రాజ్. సత్య ఆ? ఆ, అంటే చిన్నప్పటి నుంచి పెద్దింట్లో ఉండాలని ఆశ, అందుకే ఇంత పెద్ద ఇల్లు తీసుకున్నా. అది సరే గాని ఇంకొక ఆ? డౌట్. అమ్మో, వీడిక్కడే ఉంటే ఇంకెన్ని డౌట్స్ సత్య అడుగుతాడో ఏంటో. సరే, నాకు టైం అవుతుంది, నేను వెళ్తున్నా. నేను వెళ్ళాలి. అవునా, సరే నేను వచ్చి డ్రాప్ చేయనా? లేదు లేదు పర్లేదు, నేను వెళ్ళిపోతా. ఓకే. సత్య 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 ఎందుకురా నవ్వుతున్నావు? సత్య అంటే అది ఫస్ట్ ఒకటి చెప్పు, నైట్ ఎక్కడికి వెళ్ళావు? నైట్ పెద్ద ఆర్డర్ ఉంటే నేను ఎన్నిసార్లు కాల్ చేస్తే లిఫ్ట్ చేయాలన్న మినిమం ఆగు, కామన్ సెన్స్ ఒక కూడా సెకండ్ లేదా? ఆగు, నన్ను చెప్పని ఆగు. నేను ఇంతలా అరుస్తుంటే నవ్వుతున్నావేంటి? ఫస్ట్ ఒకటి చెప్పు, నైట్ ఎక్కడికి వెళ్ళావు? చెప్తా, నాకు ఒక సెకండ్. నైట్ ఒక పెద్ద ఆర్డర్ పడింది,
40 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో డెలివరీ. ఇంకెళ్ళి అక్కడ ఆర్డర్ ఇచ్చేసి రిటర్న్ చల్లో వచ్చేసరికి జ్వరం వచ్చేసింది. నీకు బుద్ధుందా? నైట్ అంత దూరం వెళ్ళి ఆర్డర్ చేయాల్సినంత అవసరం ఏంటి? ఇంక డెలివరీ ఇయ్యాలి గదమ్మా! నాకొక విషయం చెప్పు. అసలెందుకు ఈ జాబ్ కోసం ఇంత కష్టపడుతున్నావు? నీకేంటమ్మా లక్షలు సంపాదిస్తున్నావు. లక్ష మాటలైనా చెప్తావు. కానీ నాకలా కాదు గదా! పార్ట్ టైమ్ చేస్తేనే ఖర్చులకు వర్కౌట్ అవుతుంది. అదా సంగతి. హ్మ్. నీ సాలరీ ఎంత? ఇప్పుడు సాలరీ గురించి ఎందుకులే. చెప్పు మూసుకొని. సాలరీ అంటే ఇంకది మనం చేసేదాన్ని బట్టి ఉంటుంది. అరే! అప్రాక్సిమేట్‌గా చెప్పు. అప్రాక్సిమేట్‌గా అంటే నాకు పడిన హైయెస్ట్ పేమెంట్ 15,000. నీకు కావాల్సింది 15,000 గదా! ప్రతి మంత్ నేనే నీకు పంపిస్తా. సత్య వద్దు సత్య నువ్వు ప్లీజ్. నోరు ఇప్పటికే నీ మూసుకో. ఫ్లాట్‌లో ఉంటున్నా. మళ్ళా ఇది గూడా అంటే నా వల్ల కాదు సత్య. ఆహా! ప్లీజ్ సత్య. సరే అయితే మరి. చెప్పింది విను. నా సాలరీ వచ్చిన తర్వాత రిటర్న్ ఇచ్చేస్తా. అవును ఇప్పుడెలా ఉంది? పర్లేదు. ఇప్పుడు కొంచెం బానే ఉంది. ఏమన్నా తీసుకురానా? ఆహా! నాకేం తినాలని లేదు సత్య. ఉండు ప్లీజ్. పాలు తెస్తా తాగు. ఓయ్ సత్య మాడు వాసన వస్తుంది ఏంది ఇక్కడ? ఆ? అయ్యో! సత్య నీకు కాఫీ పెట్టడం కూడా రాదా? అ మరి ఇన్ని రోజులు ఫుడ్ ఎలా మేనేజ్ చేసావు? అంటే అది అంటే నా కోసం ఆ రోజు కర్రీస్ ప్రిపేర్ చేసింది కూడా? ఆర్డర్ పెట్టి అయ్యో! సరే ఈసారి నేను ఖచ్చితంగా పెడతా. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. అమ్మ తల్లి ఏం అక్కర్లేదు. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. నేను ఇప్పుడు కాఫీ పెడతా. నీకు ముందే బాలేదు. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. నేను పెడతా ఏం అన్నా కదా. పర్లేదు. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అది అవ్వు. కాదు నేను నేను పెడతా పెడతా. అన్నా కదా. అంకుల్ పాల ప్యాకెట్ ఒకటి ఇస్తారా? హాఫ్ లీటరా లీటరా? హాఫ్ లీటర్ ఇచ్చండి అంకుల్. సరే బాబు. ఎప్పుడు చూడలేదు, కొత్తగా వచ్చావు బాబు? అవును అంకుల్ కొత్తగా వచ్చాను. ఓకే తీసుకోమా. ఇంతకీ ఏ ఫ్లాట్లో ఉంటున్నావు? అది హలో అంకుల్ చేంజ్ మళ్ళీ తీసుకుంటాను. అయిపోయిందా? కాఫీ కప్స్ ఎత్తుకో. ఏంటి చూస్తున్నావు? ఈ శారీలో చాలా బాగున్నావు. థ్యాంక్ యూ. ఏంటి సత్య శారీ కట్టావు ఏమన్నా స్పెషలా? అవును నీకొక విషయం చెప్పడం మర్చిపోయా. నేను విజయవాడ వెళ్ళాలి. సడన్ గా విజయవాడ ఏంటి? అంటే నా కొత్త ప్రాజెక్ట్ ఫైనల్ ప్రెజెంటేషన్ హెడ్ ఆఫీస్‌లోనే సబ్మిట్ చేయాలి. సో అందుకు వెళ్ళాలి. మరి ఎలా వెళ్తున్నావు? ఆల్రెడీ ఫ్లైట్ టికెట్ బుక్ చేశా 11:30కి. సరే నాకు టైం అయితాంది. నేను ఇంకా బయలుదేరుతా. జాగ్రత్త. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అన్నేంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? హలో హలో అన్నా. రే నా ఇక్కడ పీజీ దగ్గర ఉన్నారా? రే ఇక్కడ అడిగితే పీజీ ఖాళీ చేసేవన్నారు నిజమేనా? హలో ఇప్పుడు మనం సత్య ఫ్లాట్లో ఉన్నామని తెలిసే
చంపేస్తాడేమో. హలో అంటే మనం దొరికిపోయినట్టేనా? ఉన్నావరా? హ్మ్. హలో సత్య ఎలాగో విజయవాడ వెళ్ళింది కాబట్టి ఇది ఆదిత్య ఫ్లాట్ అని చెప్పి ఇక్కడికి రమ్మందాం. హలో అన్నా. హలో అది ఆ పీజీలో ఫుడ్ సరిగ్గా బాలేదు అండ్ మెయింటెనెన్స్ కూడా సరిగ్గా లేదు. అందుకని చెప్పేసి ఆదిత్య ఫ్లాట్కి షిఫ్ట్ అయ్యానన్నా. అవునా? ఆ, ఇప్పుడు ఎక్కడ? నీకు లొకేషన్ పంపిస్తానన్నా. ఓకే అన్నా. ఓకే. హలో హలో బావా. చెప్పు. అసలు ఏమైందంటే ఒరే బావా, ఇప్పుడు నా ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయిరా. అయితే అంతకుముందు ఆ పిల్లకాడు ఉండేవా? రేయ్, ఈ టైంలో జోక్స్ వద్దు. ఎవడ్రా ముందు స్టార్ట్ చేసింది? అదంతా కాదురా, నువ్వు వస్తున్నావా లేదా? రాన్రా. అంటే ఆ పిల్ల వచ్చినేసి నన్ను వదిలేసావా? ఇలాంటి ఒక రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను. గాడ్ ఈస్ గ్రేట్. దేవుడు నాడు అది. రే 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 బావా, ప్లీజ్ రా రే, నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారా? రారా రే, ప్లీజ్ రా రే బావా రే. ద్రోహి. రే బావా నువ్వా? థ్యాంక్స్ రా బావా వచ్చినందుకు. ఏమిరా అసలు ఏమైంది? అమ్మా, ఇప్పుడు చెప్పావా నీకేం కావాలా? కూల్ డ్రింక్, కాఫీ, టీయా, నీకేం కావాలంటే బా, తీసా. చెయ్యి అది చేయొద్దు మరి. వచ్చి కూర్చోరా కానీ. వస్తానా. థ్యాంక్స్ రా బావా, నువ్వు రాకపోయింటే నాకు ఫుల్ టెన్షన్ ఒక మాట చెప్పు, అయిపోయింది. మీ అన్న ఎందుకు వస్తున్నాడు అసలు? ఏమోరా తెలీదు, సడన్ గా వస్తానన్నాడు. బా, ఇప్పుడు ఎట్ట మేనేజ్ చేస్తావు ఆ పిల్ల వస్తే? తెలీదు. ఎలా ఉన్నావు రాజ్? బాగున్నానన్నా, నువ్వు బాగున్నావా? కూర్చో అన్నా. అన్నగారండి కూర్చోవచ్చా? అదంతా వద్దు, కూర్చో. పర్వాలేదురా, ఇల్లు బానే ఉంది. ఇంతకి రెంట్ ఎంత? ఇప్పుడు అయినా ఎందుకులే అన్నా. ఎందుకులే, వాడు గర్ల్ ఫ్రెండ్ ఇస్తుంది కాబట్టి రెంట్ అవసరం లేదు. అదేరా, ఇంట్లో నుంచి కూడా డబ్బులేం తీసుకోవడం లేదు కదా, ఎలా మేనేజ్ చేస్తున్నావా అని. నీకు చెప్పినాను కదన్నా స్విగ్గీ చేస్తున్నానని. ఇంకా దాంట్లో వచ్చే మనీతో అంతా అడ్జస్ట్ చేస్తున్నా. స్విగ్గీ అయితే ఒక ఆ పిల్ల ఫోన్ పే కొడితే ఎత్తుకుని తిరుగుతా ఉంటారు బేకరాడు. సరే గాని ఏంటి సడన్ సర్ప్రైజ్ విజిట్? అదేరా, నాన్నమ్మకి హెల్త్ బాగాలేదు. అయ్యో అవునా అన్నా? ఇప్పుడు ఎలా ఉంది నాన్నమ్మకి? ఇప్పటికైతే పర్లేదు. అదేరా, చెంగల్రాయల్ మామ. నాకు ఇప్పుడు అర్థమైందన్నా అసలు నువ్వు తిరుపతికి ఎందుకు వచ్చావు అని. అలా కాదు రాజ్. ఏది కాదు? ఆ మ్యాటర్ గురించి మాట్లాడడానికి వచ్చినట్లయితే నా ఆన్సర్ నో అన్నా. అలా కాదు రాజ్. నాకు ఇంకేం చెప్పొద్దన్నా, ఆ మ్యాటర్ నాకు వదిలే, నేను చూసుకుంటా. అదిరా మామ మ్యాటర్ అసలు. అంటే ఇప్పుడు ఎందుకులే గానీ, అన్న చాలా దూరం నుంచి వచ్చాడు కదా, అన్న తాగడానికి కాఫీ ఏదో ఒకటి వెళ్ళిపో. ఎల్లెళ్ళు. టీ తాగుతావా కాఫీయా? కాఫీరా. సరే తెస్తాను ఉండు. సో అన్న, శుభలక్ష్మి వదిన బాగుందా? తమ్ముడు, ఆయిషా బాగుందా? బ్రో, నా లవర్ పేరు నీకే తెలుసు బ్రో. ఆయన నీ ఎక్స్ పేరు కూడా తెలుసు. పేరు చెప్పమంటావా? అనవసరంగా గెలికించుకున్నానే. ఏంటి? తిన్నావని అడుగుతున్నా బ్రో. వస్తూ రెడ్ ఎంఎంఎస్ లో మీల్స్ చేసి వచ్చా. ఫుల్ అయితే సరే ఉండు బ్రో, వస్తాను. ఎక్కడికి? పాట పాడేసి వస్తా ఉండు బ్రో. ఏం పాట? ఈ పాట పోయేసి వస్తా ఉండు. ఏం పాటో? నీ అప్ప నీ వల్ల నా ఫ్లైట్. అమ్మ నీ అమ్మ. ఆ?